3 కోట్ల ఓట్లని తొలగించేశారు. రకరకాల కారణాలు, కనపడకుండా పోయిన వాళ్ళు, లేకపోతే డూప్లికేట్స్ అండ్ ఇంకా మ్యాపింగ్కి సంబంధించిన వాళ్ళు, ఇలా రకరకాల అంశాలు అన్నమాట. సో ఇప్పటిదాకా 3 కోట్ల ఓట్లను తొలగించిన రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అఫ్కోర్స్ ఇది చాలా పెద్ద స్టేట్ కూడా. మిగిలిన ఓటర్లు 12,50,00,000 మంది. మొత్తం నమోదైన వాళ్ళు 15,44,00,000. తొలగింపు శాతం వచ్చేప్పటికి 18.7%. ఇది దేశంలోనే అత్యధికం. దీని ఫైనల్ డ్రాఫ్ట్ విడుదల చేసే తేదీ సరే మొన్న చేశారు కదా, జనవరి 6న చేశారు. అభ్యంతరాలకి వచ్చే నెల 6 వరకు ఇచ్చారు. చివరి జాబితాని మార్చారు. సో ఓవరాల్గా చేసేది ఏంటంటే, మాకు 54 లక్షల ఓట్లు పోయినాయి, మాకు 58 లక్షల ఓట్లు పోయినాయి, మాకు 64 లక్షల ఓట్లు పోయినాయి, ఓట్ చోరీ అని చెప్పేసి రకరకాల స్లైడ్స్ తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పార్టీలు, వాళ్ళ నాయకులు, తర్వాత వేరే దేశాలు వెళ్ళేవాళ్ళు. వాళ్ళెవరు కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో తొలగించిన ఓటుతో పోలిస్తే 6 times ఎక్కువ ఉత్తరప్రదేశ్లో. సో ఇది బాగా అర్బన్ ఏరియాస్లో బాగా ఎఫెక్ట్ అయింది. గజియాబాద్, అలాగే చూస్తే నోయిడా, కాన్పూర్, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో. మరి ఈ లెక్కన యోగి వెక్కి ఆడవాలిగా. యోగి ఏం మాట్లాడలేదు ఎందుకు? 54 లక్షల ఓట్లు తొలగించినందుకు మమతా బెనర్జీ గారు సాయుధులను ఎందుకు రంగంలోకి దింపారు? మెనీ క్వశ్చన్స్. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, ఫార్మర్ ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్కారం గఫూర్ గారు. అలాగే ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్ అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ కూడా. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూశారు కదా 3 కోట్లు అండి, 2.89 కోట్లు అంటే ఇంకా పెరగచ్చంట, 3.5 కోట్ల దాకా పోవచ్చు అని తెలుస్తుంది. యోగి కింద పడి గిలగిలా కొట్టుకుని ఆడవలసిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం అర్బన్ ఓటింగ్ అంతా పోయింది. వాళ్ళ వేసిన లెక్కలను బట్టి చూస్తుంటే ఇంకా డీటెయిల్స్ వస్తూనే ఉన్నాయి. దే ఆర్ పోరింగ్ అని. మీరేమంటారు సార్? ఉత్తరప్రదేశ్లో కూడా అన్యాయం జరిగిందా? చెప్తాను. ఇది SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రిగ్గింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను కాదు అన్నది, మన యోగి ఆదిత్యనాథ్ గారి అని 4 కోట్ల ఓట్లు తీసేసి నన్ను ఏమో చేయనీకి వాళ్ళిద్దరు కలిసి ఏదో ఆడుతున్నారు అని ఓపెన్గా వచ్చేసారు. ఇది సీక్రెట్ కాదు. అయితే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఒకసారి కనుక కొద్దిగా డీప్గా పోయి చూస్తే, ఇది సింపుల్గా జరిగితే పోయింది కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం 12 సార్లు 13 సార్లు ఇది ఇటువంటి రివ్యూస్ జరిగినాయి. ఎన్నడూ ఏమి కాంట్రవర్సీస్ కాలేదు. మళ్ళీ తర్వాత యాన్యువల్గా కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి ఈ లిస్టులు. ఎందుకంటే 18 years వచ్చిన తర్వాత ఓటుకు వేసుకునే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉన్నది. కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన కాదు. కానీ వేరియస్ ఇష్యూస్ ఇది అసలు పోతే అసలు SIRకి అసలు స్థానమే లేదు అని ఇప్పుడు కోర్టులో కేసులు అవుతున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ అది మన కోర్టు కేసుల గురించి కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆ సెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అవన్నీ కోర్టు చేసినా కానీ సిన్సియారిటీ కనుక, ట్రాన్స్పరెన్సీ కనుక ఉంటే ఇటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటి, ఓకే యూపీని తీసుకున్నారు, మీరు అన్నది కూడా నిజమే. ఇప్పుడు చిన్న ఇదే బీహార్లో జరిగితే కొన్ని లక్షలు పోతే ఇంత అన్నారు, తర్వాత బెంగాల్లో కొన్ని లక్షలు పోతుంటే మన రూలింగ్ పార్టీలో ఉన్న సీఎం గారు వాళ్ళు ఇంత చేస్తున్నారు. అది ఇటువంటి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కోట్లను ఎగరగొట్టారు అని అంటే 30 కొన్ని ప్లేసులలో అయితే ఈవెన్ లక్నోలో చూస్తే, గాజియాబాద్లో చూస్తే, తర్వాత నియరెస్ట్ ప్లేసెస్ చూసినప్పుడు అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిలీటెడ్. అసలు మెయిన్ పర్పస్ ఏంటి? ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్క్లూజన్ ఆఫ్ నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ ఫ్రమ్ ది రోల్స్. కానీ ఈ SIR ఒకసారి చూసినట్టయితే ప్రయారిటీస్ రివర్స్ చేసినట్టు అవుతుంది. ఇంక్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ కాదు, ఎక్స్క్లూజన్ ఆఫ్ నాన్ ఎలిజిబుల్ అనే పేరుతోటి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అని తేల్చని పరిస్థితులకు వాళ్ళు మొత్తం మాస్గా డిలీట్ చేసినట్టయితే తెలుస్తుంది. మళ్ళీ దాంట్లో పర్టికులర్గా క్రిటిసిజం ఎక్కడొస్తుందని అంటే, ఈ లింకేజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది, ఈ ప్రొసీజరల్ వాట్ ఎవర్ సిస్టమ్ అడాప్ట్ చేసిందంటే పూర్ పీపుల్కు, పర్టికులర్లీ స్లమ్స్లో ఉన్న వాళ్ళకు, మైగ్రెంట్ వర్కర్స్కు, ఉమెన్కు అంటే డిస్క్రిమినేటరీ ప్రొసీజర్ వీళ్ళు
అవలంబించి ఒక లెక్క ప్రకారం వీళ్ళందరినీ డిలీట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు అదే కదా, ఇంకా 1.5 crore వాళ్ళకు నోటీసులు వచ్చినాయి యూపీలో. దాంట్లో ఎంతమందిని ఉంచుతారు, ఎంతమంది తీసేస్తారు, ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంటుంది. అంటే ఈ సిస్టమేటిక్ డిలీషన్ ప్రాసెస్లో అసలు ఈ సిస్టమ్ ఇంత జరుగుతుందంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అన్ని ఫ్రాడేనా? అయినా ఒప్పుకుంటారా? అంటే ఇది ఎలా జరుగుతుంది అనేది అంటే ఇది టోటల్లీ మేనేజ్డ్. కొంతమంది బిఎల్ఓస్ అది సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇది స్టేట్మెంట్స్ మనం చూసినట్టయితే లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. కొన్నిసార్లు చేయకూడదనే పద్ధతిలో ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది సిన్సియర్గా, ట్రాన్స్పరెంట్గా కనుక చేసి ఉంటే, దాని ఆబ్జెక్టివ్స్ కనుక సరిగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొసీడ్ అయితే, టైమింగ్ వల్ల ఇంపార్టెంట్ ప్రతిసారి. అసలు ఎలక్షన్స్ ఉన్న స్టేట్లోనే ఎందుకు చేసుకోవాలి? ఎప్పటి నుంచో చేయొచ్చు కదా. ఇప్పుడు 20 years నుంచి ఇది జరగలేదు అని అంటే అంత గ్యాప్ పీరియడ్లో వదిలిపెట్టేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్షన్ ఉన్న స్టేట్స్లో పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కొన్ని స్టేట్స్ కలిపి, అంటే మనం అనుకోవచ్చు ఒక ఎలక్షన్ ఉన్నదే కదా, అంటే బీహార్లో ఎలక్షన్ దాని ముందు పెట్టారు, అది కొద్దిగా కరెక్టే కాదు. వెస్ట్ బెంగాల్, అస్సాం ఇటువంటి అన్ని, ఈవెన్ కేరళ, ఇప్పుడు తమిళనాడు ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ బీహార్ 9 states, 3 union టెరిటరీస్ను ఇంక్లూడ్ చేసి 12 ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్ ఒక టార్గెట్ని పెట్టుకొని చేసినట్టు మాత్రం పబ్లిక్లో పర్సెప్షన్ వచ్చేసింది. అలాంటి పర్సెప్షన్ ఇంక్లూడింగ్ మన బీజేపీ క్యాడర్లో కూడా, అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మరి మంచి అడ్మినిస్ట్రేటర్గా, పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా, ప్రజలకు ఏదో సేవ చేస్తున్న ఆ నేమ్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఆ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ల వల్ల ఆయనను కూడా, రాజ్నాథ్ సింగ్ కూడా కట్ చేయాలని ఏదో పద్ధతులు చేసిందని మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ స్థితి ఎందుకు వచ్చింది? ఇలా రావటానికి ఇడెన్ ఎజెండా. అంత దూరం ఎందుకు మనకు, మన సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు ఆ రోజు కూడా ఆయన కంప్లైంట్ చేశారు, నన్ను ఏదో ఓడగొట్టాలని, ఎలిమినేట్ చేయాలని ఇంటర్నల్గా ఏదో పార్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ పక్కకు పెడితే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఉన్న ఏదైతే ఐటెం ఉన్నదో, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంత దూరం ఎందుకు చేయట్లేదు అంటే మళ్ళీ దానికన్నా ఇంకా కొద్దిగా ముందు పోతే అసలు ఎలక్షన్ కమిషన్కు ఉన్న ఏదైతే రెస్పెక్ట్, ఏదైతే మన ఏమంటారు అని అంటే హై పెడల్ స్టేజ్ మీద ఉండి ఆయన ఎలక్షన్ కండక్ట్ చేస్తే, ఒకప్పుడు యాజ్ అంబాసిడర్ నేను చూశాను, కానీ నేను కూడా ఎలక్షన్ కమిషనర్ తోటి వాళ్ళతోని, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని వచ్చి, మీరు ఇంత పెద్ద దేశం ఇంత మంచిగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, మాకు మీరు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే వాళ్ళతోని కొన్నిసార్లు మన ఎలక్షన్ కమిషన్ కూడా హెల్ప్ చేయడానికి పోయి కండక్ట్ చేసింది. అంత మంచి ఎక్సలెంట్ ప్రొసీజర్ అడాప్ట్ చేశారు, చూపించారు వరల్డ్కి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూషన్ అనేది. కానీ ఎలక్షన్ కమిషన్ రూపురేఖలను మార్చిన తర్వాత దాంట్లో ముందెలా ఉండేది, ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు, తర్వాత చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇప్పుడు ఏమైంది, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, తర్వాత అపోజిషన్ లీడర్ పేరుకు మొన్న ఆయన రాహుల్ గాంధీ మీటింగ్ అయిన తర్వాత చెప్పిండు కదా, వాట్ ఈస్ ద యూజ్, నేను ఉండే లాభం ఏంటో వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు ఎవరిని ఏం చేయాలనేది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ డిసిషన్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ కాదు చేసేది, ప్రభుత్వంలో రూలింగ్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి, రూలింగ్ పార్టీలో ఎవరో కాదు వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తుందని అందులో ఉన్న పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ కూడా కంప్లైంట్ చేయడం. తర్వాత పర్టికులర్గా ఇప్పుడు ఎలా వచ్చిందని అంటే పర్టికులర్ కమ్యూనిటీస్ను, పర్టికులర్ సెక్షన్స్ను వీళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ముస్లిం ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మురాదాబాద్, తర్వాత లక్నో ఏరియాస్, తర్వాత వేరియస్ అదర్, తర్వాత స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసేయడం అనేది, ఎస్సీస్, ఎస్టీస్, పూర్ పీపుల్, మైగ్రెంట్స్ పాపం వాళ్ళకి ఏంటి ఆ డాక్యుమెంటేషన్ ప్రూవ్ చేయవలసిన డాక్యుమెంట్స్లలో కనుక పోతే మైగ్రెంట్స్ చేయలేరు. ఇంకోటి, ఇన్ని ప్లేస్లో ప్రతి చోట డిలీషన్ అవుతుంది కానీ ఇంక్లూజన్ అవుతుందా? ఇంక్లూజన్ అయితే పెరగాలి. ఎక్కడైనా ఇప్పటిదాకా 15